भस्म लगाए शंकर वेश बड़ा अड़भंगा है, तन में भस्म लगा रे जटा में सोए गंगा रे, खोल दिया है नयन तीसरा। हरि राग से खेलें, हरि भस्म से खेलें, हरि भूत से खेलें, हरि रेत से खेलें, हरि प्रेत से खेलें, हरि भंग से खेलें, रक्त से खेलें होली, मसान के रक्त से खेलें होली, धूम मचावे मसाने में, होली खेले मसाने गोजर बिच्छू कीरा रे, मन मेरा कहीं धीरा रे, मन मेरा कहीं धीरा रे, गरबा में मुंड माल लपेटे। అనేక అంటే కళలు ఈ యొక్క బోనాల సందర్భంగా ఇక్కడ గ్రామ పెద్దలందరూ కలిసి ఇక్కడ ఏర్పాటు చేసిండు. చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క బోనాల జాతర జరుగుతూ ఉంది. మరి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ జాతరలో పాల్గొనమని ఆహ్వానించిన సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. అంటే నేను ఫస్ట్ టైం చూసిన ఇక్కడ అఘోరా నృత్యాన్ని నేను అంటే డైరెక్ట్గా చూడడం మొదటిసారి. చాలా బాగా చేశారు. సో మరి ఈరోజు పెద్ద ఎత్తున ఈ జాతర అంటే గ్రామ దేవత యొక్క జాతర ఈ గ్రామంలో చాలా బ్రహ్మాండంగా నిర్వహించినారు. గ్రామ ప్రజలందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. వారందరితో పాటు పాల్గొనే అవకాశం కల్పించిన గ్రామ పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మద్దిగట్ల గ్రామంలో ఆనవాయితీగా దాదాపు ఇది 11వ సంవత్సరం అమ్మవారి ఊరేగింపు. ఇది పలహారం బండిని మళ్ళీ కొనసాగించడం జరిగినది. దీని దినదినానికి అమ్మవారి శక్తితోన అమ్మవారి ఆశీర్వాదంతోన ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంది. ఈ అమ్మ పోచమ్మ తల్లి ఎప్పటికున్నా కూడా అందరికీ గ్రామం పైన గ్రామస్తుల పైన గ్రామంని సుభిక్షంగా చూస్తూ గ్రామ ప్రజలను కూడా అందరిని కూడా ఆశీర్వదిస్తూ ఉంది. ఈరోజు ఇంత అద్భుతంగా గ్రామాల నుంచి వచ్చిన జనసందర్భానికి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు స్పెషల్గా కాశీ నుంచి అఘోరాలను తెప్పించి అఘోరాల నుంచి ఒక నాట్య ఎలా ఉంటుంది, అఘోరాలు ఒక శివుడి భక్తుడు ఒక శివుడు నాట్యం ఆడితే ఎలా ఉంటుంది, ఆ నృత్యాన్ని ఆ వేషాలను ఆ వేషధారిని ఈ గ్రామ ప్రజలకు చూపించడం జరిగినది. దాదాపు కాశీ నుంచి 3 రోజుల ప్రయాణం చేసి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగినది. 3 రోజుల నుంచి వచ్చి ఇక్కడ ఈరోజు చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఈసారి స్పెషల్గా అఘోరాల డ్యాన్స్ చాలా అద్భుతంగా ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అమ్మవారి ఆశీర్వాదంతోన ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలని, అమ్మవారి ఆశీర్వాదంతోన ఈ పాడి పంటలు చక్కగా ఉండాలని, అమ్మవారి ఆశీర్వాదంతోన ఈ కాన్స్టిట్యున్సీ ఈ జిల్లా అంత మంచిగా ఉండాలని కూడా కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు.